మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తెనాలిలో రీసెంట్గా ముగ్గురు కుర్రోళ్ళని పోలీసులు రోడ్డు మీద కొట్టినటువంటి విధానం, ఒక కుర్రోడు దాంట్లో సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి తెనాలి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆంక్షలు, పెట్టినటువంటి ఆంక్షలు, సెక్యూరిటీ కూడా సరిగ్గా లేదు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నేతలు చూస్తున్నటువంటి ఇవి ఏం చెప్తారు సార్? అసలు ఓవరాల్గా తెనాలి పర్యటనకి సంబంధించి ఏం చెప్తారు సార్? ట్రోలింగ్ కూడా తగ్గట్టు గంజాయి ప్రాసెస్ చేస్తాడు. ఇవన్నీ అసలు విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్దాం అన్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డిని, దాన్ని ఎవరు పడితే వాళ్ళు వక్రీకరించి ఏది పడితే తన దగ్గర. ఇప్పుడు చట్టం, ధర్మం, న్యాయం అన్నది అందరికీ సమానంగా రాజ్యాంగబద్ధంగా అందరికీ సమాన పాలనలో పంచవలసిన బాధ్యత గౌరవ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ ఆ విధంగా బ్రూటల్ గా ప్రవర్తించిన విధానం తప్పని దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. అక్కడ దాంట్లో ఇది పడితిప్పి ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే కనుక నేను నా ప్రభుత్వం 24 కేసుల మీద బెయిల్ మీద ఉన్నారు, మీరు చంద్రబాబు గారిని కూడా ఇలాగే కొడతారు. ప్రతి వాళ్ళ గంజాయి కేసులో పోలీస్ కానిస్టేబుల్ దొరికారు, ఇది డ్రగ్స్ వాళ్ళకు కూడా ఇలా పనిష్మెంట్ ఇస్తారా, లేదంటే ఇదే సినిమా పర్టినటీ వాళ్ళు గంజాయి తాగుతారు, ఈ డ్రగ్స్ తాగుతారు, తీసుకెళ్ళి పంచాయతీ లేటి కూర్చోబెట్టారు పొద్దున్న సాయంత్రం దాకా. మళ్ళీ వాళ్ళకి కెమెరాలు పెట్టి వచ్చి ఇప్పుడు మాట్లాడడం, తర్వాత మాట్లాడడం, పగుడి దొబ్బులు చెప్పారు. పైకి వచ్చి వాళ్ళ బాధ్యతలు వెళ్ళి చూడాలి, ఈ తొక్క అరికల్ కేబుల్ అని చెప్పారు మనకి. వీళ్ళేమన్నా పోలీసులు ఆ సింహాన్ని కూడా తోలు తీసేస్తే దేశంలో అన్ని దగ్గర తోలు తీసేస్తారని బయటికి ఏమన్నా డ్రగ్స్ కేసులో కానీ గంజా కేసులో కానీ పట్టుకోవడానికి ఒక ఇది ఉంది. అయితే ఒక మానవుడు సత్యనారాయణ గారు ఉంటారు, ఆయన నిజంగా ఒక గవర్నమెంట్ డెసిషన్, ఒక గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఏది చేసిన ఒక పనికి మారిన పనికి సమాజం తలదించుకునే పని చేసినప్పుడు సమాజ హితం కోరే దగ్గర ఒక ప్రభుత్వ వ్యవస్థల యొక్క సంయుక్త సమన్వయ నిర్ణయం అలాంటి ఏమైనా ఉందా? పబ్లిక్ డొమైన్ లో 3rd డిగ్రీ ప్రదర్శించడం ఎంతవరకు ఆక్షేపణీయమా లేక సమంజసనీయమా? ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ పొలిటికల్ ప్రెజర్స్ తో చాలా కష్టాల్లో ఉంది కాదంటే, దట్ డజంట్ మీన్ దట్ మనం చట్టాన్ని చేతిలో తీసుకొని న్యాయస్థానం వాళ్ళకి ఆ విధంగా సెక్షన్ వేసి 3rd డిగ్రీ అప్లై చేయడం, లేదంటే వాళ్ళకి తీహార్ జైలుకి పంపించండి, లేదంటే ఏదో నిర్ణయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది లేకుండా ఓటిగా ప్రొడ్యూస్ చేయకుండా ఇప్పుడు గత నెలలో వేరే నచ్చినట్టుగా వీడియోలు రిలీజ్ చేసుకుంటుంది. లాయర్ కూడా బార్ కౌన్సిలర్ కూడా పిలుపునిచ్చారు తెనాల్లో. ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి సమాజంలో? ఎక్కడో దగ్గర ఈ డిసెంట్ ని ప్రజలకి తీసుకెళ్లి చర్చనీయాంశం చేయాలంటే ఖచ్చితంగా ఒక అపోజిషన్ స్టేటస్ వల్ల ఆ పనులు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళగలిగింది, చెప్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన. ఇప్పుడు వ్యవస్థను అణగారిన వ్యవస్థ అని ఒకటి ఉంది. ఇంకా మనం అణిచివేద్దామని 25 సంవత్సరంలో కూడా మనం అదే పని చేస్తున్నాం. అంటే 1942 సంవత్సరం నుంచి రాజ్యాంగం రాసుకుని అణగారిన వ్యవస్థను అప్లిఫ్ట్ చేద్దామని ఎన్ని రోజులు ఈ బృహత్తర కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వమే అదే పనికి మనం పనులు చేస్తుంది. సంవత్సరం గడిచింది. ఓ పక్కేమో పిఠాపురంలో వాళ్ళకి నగర బహిష్కరణలు, గ్రామం నుంచి వెలియలేదు. ఇక్కడికి వచ్చాకల్లా ఈ విధంగా దాచికల్ పబ్లిక్ డొమైన్ లోనే, పబ్లిక్ సమక్షంలోనే ఆ విధంగా చేయడం ఎంతో సంబంధించాం. సో ఇది ఎక్కడో దీన్ని డిసైడ్ తెలియజేయాలంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు స్థాయిలో ఉన్న వల్ల పనిచేస్తారు. గతంలో మనకి సిపిఎం పార్టీలో వాళ్ళు చాలా మంది దాన్ని ఖండిస్తున్నారు. ఆ విధంగా ప్రతిచేయాలి కాదంటే వాళ్ళు చేసిన ముందు పనులు మంచి పనులు కావచ్చు కాకపోవచ్చు, బట్ దాన్ని చట్ట పరిధిలోకి తీసుకుని శిక్షించండి. ఎవరు కార్యకర్త శిక్ష చేయించండి. అలాంటి వల్ల ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వపరమైన కఠిన నిర్ణయాలను ప్రజల్లోకి ఇంపోజ్ చేయడానికి ప్రయత్నాలు చూపించింది. అంతేగాని దొరికారు కదా, వాళ్ళు ఏం చేయలేరు కదా అని చెప్పి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునేంత పరిస్థితులు అయిపోయి 3rd డిగ్రీ పబ్లిక్ డొమైన్ లో, పబ్లిక్ సమక్షంలో ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాము? ఈ సమాజంలో మనం అడుగు ముందుకేయాలంటే ఆ వ్యవస్థ మీద గౌరవం, మర్యాద కలగాలి. అంతేకాని వాళ్ళంటే వెతరపోయే పరిస్థితులు తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఆ వ్యవస్థ మీద గౌరవం, మర్యాద ఉండబట్టే కదా వాళ్ళ సమాజంలో అనిశ్చిత అన్నది ఎక్కడికక్కడ చొచ్చుకోకుండా కొంతవరకు ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడో ర్యాండమ్ గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ పట్టుకుని ఎంత డిపార్ట్మెంట్ మనం ఆక్షేపించడం కూడా. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఖండించవలసిన విషయాలు, సమాజం గ్రహించవలసిన విషయాలు కానీ కాదు. ఆ విధమైన ప్రవర్తన, అందులో అంత బ్రూటల్ ప్రవర్తన. ఒక సీఏ గారు ఏకంగా ఆ కాలు మీద కాలు పెట్టి మరి అంతలా కొట్టి సైకలాజికల్ ప్రెషర్ని ఆ విధంగా ఎంజాయ్ చేయడం కూడా అది ఖచ్చితంగా సమర్థనీయం. వాళ్ళు ఏదో పోలీసుల మీద తిరగబడ్డారు, వాళ్ళ మీద ప్రతిచర్య అన్నది ఆ విధంగా చూపిద్దాం అంటే నిజంగా తిరగబడ్డ పోలీసు వ్యవస్థ మీద తిరగబడ్డా కూడా చాలా తప్పంటారు. కొన్ని దగ్గర ఒకరు పట్టుకుని వాళ్ళని 10 మంది కొట్టడానికి వాటికి ప్రయత్నించడం కూడా నేను ఖచ్చితంగా హర్షించాను. ఇప్పుడు లెక్క మద్యం తాగిన కేసుల్లో కూడా వాళ్ళు పట్టుకుని వాళ్ళకి ఎలా చేస్తున్న అదంతా చాలా చూస్తుంటాం. ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. వాళ్ళు గౌరవప్రదమైన పొజిషన్ లో ఉండి వాళ్ళు మనం నియంత్రించడానికి ఉన్న దగ్గర మీరు దాని మీద సేమలను విచక్షణ కోల్పోయి విచక్షణ రాయించగా వాళ్ళ మీద ప్రవర్తించడం కూడా అంతే కాదు. కానీ ఇది వాళ్ళు మరీ విచక్షణ పూర్తిగా కోల్పోయి ఆ విధంగా అంత రాక్షసత్వాన్ని కర్కసత్వాన్ని ప్రవర్తించడం మాకు నాట్ కావాలి. కానీ హోమ్ మినిస్టర్ గారు అయితే వాళ్ళని వెనకేసుకుని వచ్చి వాళ్ళు చేసింది చాలా మంచి పని అంటూ
వాళ్ళ కితాబు ఇస్తూ ఇలాంటి కామెంట్లు చేశారు కదా. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆవిడ ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళ, లేకపోతే ఒక ఉన్నత శిఖరంలో ఒక హోంమంత్రి స్థాయిలో ఉంది. ఇప్పుడు కంచె చైర్మన్ ఇస్తుంది తమ దగ్గర, ఆవిడే రక్షణకు రావాల్సిన ఆవిడే రక్షణకి తెల్లకి ఏం చేయాలి? ఆవిడ అసలు ఆ సామాజిక వర్గం పరంగా వాళ్ళని మా వాళ్ళకి ఎలాగైనా వీళ్ళనండి ఈ విధంగా చర్యలు పోలీసు వ్యవస్థ చేయగలరు, ఇది ఖచ్చితంగా తప్పు. మీరు 3rd డిగ్రీలోనే 4 గోడల మధ్యలో ప్రదర్శించింది. 3వ గంటకి తెలుస్తుందా లోపల ఎలా పడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది. నేను ఎవరో చూస్తున్నారు, బయటకు వచ్చి చెప్పు గొడ్డుకొని చెప్తున్నారు, గొడ్డు కూర్చుని కొట్టేవాడిని కోర్టులు ఏమైనా కన్విన్స్ అయ్యే. ఇవాళ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు సార్. ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కొట్టగానే వాళ్ళని వెనకేసుకురావడానికి తెనాలి వరకు వెళ్ళారు. అసలు తెనాలి వెళ్ళాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఆ రోజు నన్ను కొట్టినప్పుడు ఏమైంది అప్పుడు తెలియలేదా? కొడితే వస్తారండి, మీరు కొట్టలేదనే ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర మీకు అంతేనే ఉంది. కొట్టుంటే ఖచ్చితంగా మీకు ఎవరు న్యాయస్థానంలో మీకు రక్షణ దొరుకుతుంది. ఖచ్చితంగా కొట్టవచ్చు. ఎంపీ గారిని కొట్టడం చిన్న విషయమా? న్యాయస్థానాలు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటే చాలా శుభ్రంగా పరిగణలోకి తీసుకుంటారు. తదనంతర పరిణామాలు ఆయన గౌరవ సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళినప్పుడు కూడా పోలీసు వ్యవస్థ మీద ఎక్కడైనా చర్య తీసుకుని వదలతో చెప్పండి. మరి ఏంది ఈ కాకమ్మ కథ దగ్గర వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. అందులో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారైనా ఆయన మీద గౌరవంతో ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మీరు పెద్దాన్ని మీ దాన్ని కంప్లైంట్ చేయగలరు దయించి. సమాజంలో తలదించుకునే పని చేయొచ్చు. సమాజం అంతా తలదించుకునే పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన ఎంతవరకు సమంజసం అన్నది ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి. వ్యవస్థతో నడుస్తున్న సమాజం ఇది. వ్యవస్థ మీద గౌరవం, వ్యవస్థ మీద బాధ్యత లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇది గమనించండి సార్. నెక్స్ట్ రాష్ట్రంలో మరొక అంశానికి చూస్తే కాపుల అంశానికి తీసుకొస్తే గతంలో కాపుల ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమం సమయంలో రైళ్లు తగలబెట్టినటువంటి కేసుని గతంలో కొట్టేస్తే ఇప్పుడు దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారంటూ నిన్నటి వరకు నడిచినటువంటి కథనాలు ఎవరు రీఓపెన్ చేస్తున్నారంటూ మళ్ళీ ఇవాళ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి స్టాండ్ వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరు దీనికి ప్రోత్సహించారు? ఎవరు మరలా కేసు రీఓపెన్ చేస్తారు ముందుకు తీసుకెళ్లారు? మొత్తం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం బయటికి అంటూ ఆదేశాలు. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే జైలు గారు అనుకుంటాను సార్ జీవో ఇచ్చారు. అందులో పార్టీ ఇన్ఫార్మ్ చేసింది గవర్నర్ గారి డైరెక్షన్ లో అన్నట్టుగా మాట్లాడుతూ హైకోర్టు ఏమో అడ్వకేట్ జనరల్ ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు రీఓపెన్ చేయమని. అసలు కామెడీ కాకపోతే సార్ రైల్వే కేసులు ఇవాళ సిపిఐ నారాయణ గారు ఈ వయసులో కూడా ఇంకా రైల్వే కేసులు ఎదుర్కొంటున్నారు. పొలిటికల్ లీడర్స్ చాలా మంది పొలిటికల్ ఏరాలో రైల్వే కేసుల మీద విముక్తి కలిగిన ఉదంతాలు. అలాంటిది ఏం అదృష్టం చేసుకున్నారు ఆ రోజు తిరిగి ఘటనలు. ఖచ్చితంగా ఆ రోజు 7th మెట్రోపాలిటన్ రైల్వే యాక్ట్ సంబంధించింది. ఆ రోజు ఆ కేసులో బాధ్యులను ఎవరిని చేయకుండా దాంట్లో నుంచి విముక్తి కల్పించి వెరిడిక్ట్ ఇస్తే నాకు అర్థం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న రైల్వే వ్యవస్థ కానీ లేదంటే గౌరవ రైల్వే మంత్రి గారు కానీ దీని మీద ఏదైనా ఉత్సాహం చూపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో డైరెక్షన్ ఇస్తే మేబీ ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇది ఎక్కడంటే హోమ్ మినిస్టర్ గారికి సంబంధించిన ఆఫీస్ కూడా ఇంటిమేషన్ జీవో అంటే గౌరవ హోంమంత్రి గారి పరిధిలో అది ఉందా లేదా? లా అండ్ ఆర్డర్ ఓన్లీ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉంది. అండ్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పెద్దపురం ఎమ్మెల్యే గారు ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఈ ఎలక్షన్ మొత్తం రాష్ట్రం అంతా 18 పైచీలకు ఉన్న సామాజిక వర్గం ఎట్లా ఉందో చూడండి. ఇది మీరు ఒకసారి బాధ్యత గమనించగలిగితే ఈ డెవలప్మెంట్ అన్నది మీరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్ నాగబాబు అసందర్భ పేరాపం వాళ్ళ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఈ కూటమిలో మీరు గమనిస్తే ఏదో పైకి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదో అన్నదమ్ముల అనుబంధంలో సినిమా చూపించుకుంటారు. పైకి వచ్చి ఆయన సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తూ నేను 15 ఏళ్ళు వీకెండ్ ఉడికి వచ్చేస్తానని చెప్పి ఉదంతం. తర్వాత మన మహానంలో అసలు భూమి ఆకాశం ఏకమైపోయినట్టు ట్వీట్లు ఇవన్నీ మీరు గమనిస్తే ఏదో ఒక అనిశ్చితిని ఆయన భరించలేక ముందు సరెండర్ అయిపోతే దేహి అంటేనే పని అవుతుందన్నది చూడవచ్చు. నేను ఒక మాట చెప్తాను, ఈ క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తీసుకున్న నిర్ణయం అయితే ఓకే, ఆయనకి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది. ఇది కారణం ఏంటంటే పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు గారు లేదా హరిరామ్ జోగి గారు వైసీపీ ఆయన ప్రత్యక్షంగా ఉద్యమ నేపథ్యాన్ని కాడలు తెచ్చిన తర్వాత ఎవరు ముందుండి ఉద్యమం నడిపించే వాళ్ళు ఎవరు లేని నిస్సహాయ స్థితిని అట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ అనుగుణంగా మలుచుకొని చేసుకోవడానికి తీసుకున్నారు. అది ఏం జరిగింది తర్వాత ఓడి మళ్ళా ఇందులో ఎటు నుంచి చూసినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క బాధ్యత రహిత్యం అండ్ పదవిలో ఉండి కూడా ఆ సామాజిక వర్గానికి మీరు లేకపోతే ఓట్లు లేకపోతే మేము ఎక్కడ గెలుస్తాం, మమ్మల్ని సామాజిక వర్గం కూడా పరిరక్షించరా అన్న నేపథ్యానికి సామాజిక వర్గానికి మళ్ళీ కష్టాలు ఈ ప్రభుత్వ పరంగా వస్తున్నప్పుడు ఆయన బాధ్యత ఎక్కడ ఉంది? ఎందుకంటే ఒక టాల్ లీడర్ ఇవాళ ఒక ఐకానిక్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తే ఇంక వచ్చింది పదవి. ఒక టాల్ లీడర్స్ ఐకానిక్ పర్సనాలిటీగా ఉన్న మొదలుగా హరిరామ్ జోగి గారు ఎప్పుడైతే లేరో ప్రత్యక్షంగా తదనంతర పరిణామాలు చూసుకోమనండి. ఎందుకంటే వాళ్ళు రాధా గారిని తీసుకుందాం, మన మహానాడు పిలిచి కింద ఉంటే పైకి స్టేజ్ మీద కూడా వెళ్ళాలి. కాసేపు అక్కడ ఆయన మనోభావం ఏమీ తెలియదు, ఆయన మటుగా వెనక్కి వచ్చేసి ఇవాళ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా లేనట్ట లేని ఉన్నట్ట కన్నా ఇలాంటి కార్యాచరణ ఆ మానవుడు రంగ గారిని ఒకసారి స్మరించుకొని
ఆయన ముందుండి ఇలాంటి ఉద్యమ నేపథ్యాన్ని ముందుకు నడిపించుకోకపోతే, ఎందుకంటే వాళ్ళకి కాపుల్ రిజర్వేషన్ ఇస్తామన్నది ఏడిచ్చిందో మాకు తెలియదు. గతంలో 5% అన్నారు, అది ఎడ్డి పడితే భూమరాంగ్ చేసి లాస్ట్కి ఎటు కానీ నిర్సాయిస్తుంది. ఇవాళ ఈ సెక్రటరీలో అన్సర్టనిటీ డ్రైవ్ చేస్తారు. ఈ జీవో ఇచ్చినట్టు ఇచ్చి ఎవరు ప్రమేయంతో ఇచ్చారన్నది కనీస సమాధానం పోకుండా లేకుండా తదనంతర పరిణామాలను సంతరించుకోకుండా దాన్ని నిలువరించడం ఎంతవరకు సమంజసం. బాధ్యత కలిగిన పవన్ కళ్యాణ్ గారు దీనికి ఖచ్చితంగా ప్రదర్శించారు. లోకేష్ గారు అయితే ఈ విద్యాశాఖలో జరుగుతున్న ఒడిదుడుకులు అయితే ఆయనకు ఎలాగో బాధ్యత తెలుస్తుంది. కొడుకుగా అప్లికేషన్ తీసుకుని ఎంటర్టైన్ చేస్తారా? విద్యాశాఖలో మీరు గమనించుకోగలిగితే 1,15,000 మంది పైచీలుగా ఎగ్జామ్ ఫెయిల్ అయితే 10th క్లాస్ లో విడతల వారీగా 60,000 పైచీలుగా రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయ్యారు. ఇస్ ఇట్ నాట్ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్? ఎందుకంటే మీరు గమనించగలిగితే విద్యాశాఖ మంత్రి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద పట్టేసి మీరు అన్ని శాఖలో సకల శాఖ మంత్రులను ఆహ్వానం చేసిందారా? ఇప్పుడు అన్నింటిలో కాలేజ్ చేయాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోతాం అన్న నేపథ్యమే తప్ప వ్యవస్థలో తనని డిపార్ట్మెంట్ లో జరుగుతున్న వాటి మీద అవగాహన రాయించాం. డిఓల ఆఫీసులో రాత్రి దాకా గర్వాలు జరుగుతాయి, మాటల్లో ఉద్యమం చేస్తారు. పక్కన 3 విడతల్లో రీవాల్యుయేషన్ జరుగుతాయి. వాల్యుయేషన్ కూడా 3 స్టేజ్లో జరుగుతాయి. 3 స్టేజ్లో కూడా ఎంత మెజరబుల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటే డిసిప్లినరీ యాక్షన్స్ ఏవి? సో ఈ విధమైన ప్రక్షాళన విద్యాశాఖలో ఏ విధంగా లేకుండా గతంలో కంపారిటివ్ గా 5% రిజర్వేషన్ తీసుకుంటే 5% రిజర్వేషన్ అంటారు. గత రిజల్ట్స్ 5% కంపారిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. దాని మీద ప్రక్షాళన లేకుండా పురుగునక మీద తాటిపట్టు పడినట్టు ఈ విధంగా రీవాల్యుయేషన్ ఎంత మెజరబుల్ ఫెయిల్యూర్స్ కనబడుతుంటే బాధ్యత లేదు ఈ మంత్రులకి. నేనేమో పవన్ కళ్యాణ్ గారు సీట్ కవర్లో 21 మంది యొక్క పనితీరు, ఫస్ట్ మీ పనితీరు బిలో 21 కన్నా ఇంకా 120 కన్నా తక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఫస్ట్ మిమ్మల్ని మీరు అంతర్గతం చేసుకుని ప్రక్షాళించకుండా పెట్టాపురంలో వెనకబడతానికి మీ ప్రతిస్పందన లేకుండా చూసుకోమన్నాడు ఒకసారి. ఇవేమీ లేకుండా ఈ జీవో అన్న అంశంలో కూడా బాధ్యత ఎంతవరకు ఉంటుంది? కేబినెట్ సమీక్షలో అయితే నోరు వెలిపించకుండా ఎందుకు కూర్చున్నారు? వెలిపించడానికి గణ ఉంది కదా, ఎక్కడో మూలపడి ఉన్న కేసు మూసిపోయిన కేసులు మళ్ళీ తెరిచి ఎవరి మీద పగపట్టించుకుని చేస్తారు. ఎందుకంటే ఇది లెక్కర్ స్కామ్ ఆల్రెడీ డైల్యూట్ అయిపోతుంది. యాజ్ యూజువల్ ఈ సంవత్సర కాలం నుంచి ఒక కేసు తర్వాత ఒక కేసు పెట్టుకుని దాంట్లో ప్రజల్లో చర్చనీయాంశం చేసుకుని జగన్మోహన్ రెడ్డి బదనం చేసే కార్యక్రమానికి తెరలేపుకునే దగ్గర ఇదో దగ్గర. అంతేగాని ప్రాథమిక అవగాహన లేకుండా దీంట్లో వచ్చిన కాన్సిక్వెన్సెస్ రిపర్కేషన్స్ ఊహించుకోకుండా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా నా పాత విశ్లేషణలో ఉభయ గోదావరి జిల్లాలో ఈ ఉద్యమాలన్నీ నివురు చెప్పిన నిపుణులు ఉన్నాయి. ఇలాంటి అగ్గి కాల్చం పోసినట్టు ఇలాంటి పనులు చేస్తే ఆ కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి అట్రిబ్యూట్ అవుతాయి. ఇవన్నీ గమనించి ఫైనల్ గా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారంటారా? తీసుకోకపోతే గత్యంతరం లేదు. ఈ ప్రభుత్వం పర్మానెంట్ శిష్యులు కదా కూర్చొని కొన్న నరుకున్నట్టే అవుతుంది. ప్రభుత్వం 134 ఉన్నాయి, వారికి ఉపద్రవం ఉండేది, దాని గురించి చెప్పట్లేదు. అన్ని సర్కమస్టెన్సెస్ స్టేట్లో అడ్డబుట్ అవ్వండి. రోజు ఉద్యమాలు, రోజుకు వచ్చి గరావులు, పోలీసులు నియంత్రణ, జైలు బరువులు ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తారు? వీటి కోసం ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నెలకొల్పింది ఎక్కడంటే తలా తోక లేకుండా. నేను ఎన్డీటీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇచ్చే విషయంలో మహానాడు వీధికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. తప్పించింది ఏది జనస్థితి కోసం అన్నట్టుగా ఆయన ఆద్యంతో ఇంటర్వ్యూ చేస్తే ఏ టెక్నాలజీ వాజ్పేయి గారితో సత్సంబంధం గురించి మాట్లాడారు. నరేంద్ర మోడీ క్లియర్లీ కేటగరికల్లీ ఇండికేటెడ్ దట్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ రేపో వాట్ ఐ యూస్ టు హ్యావ్ విత్ వాజ్పేయి గారు. ఇవన్నీ కొట్టవసరం కనబడుతున్నాయి. సో ఈ అన్ఈవెన్ సిచ్యువేషన్స్ లో ప్రభుత్వం ఎలా నడుస్తుందో దశ లేకుండా నడుస్తుందో గమనించుకోవాలి. ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉండడం వల్ల ఎందుకున్నట్టు ఏం చెప్తారు? జరుగుతున్న దాని మీద అవగాహన లేక ఈ సినిమా రిలీజ్ సినిమా దాని మీద ఉన్న శ్రద్ధ నిజంగా పరిపాలనలో సామాజిక వర్గానికి ఏం జరుగుతుందో కన్న తల్లినట్టుందండి సామాజిక వర్గం. అంతే కదా, ఆ సామాజిక వర్గంలో ఇవాళ అధినేత మహారాజులు అందరి మీద కేసు రీఓపెన్ చేసే కార్యక్రమం తరలేస్తుంటే ఇది ఎక్కడ వీడియో? కేబినెట్ హోదాలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ నోటీసులు లేకుండా జరిగిందంటే దానికన్నా మెజరబుల్ సిచ్యువేషన్ ఇంకోటి, ఒక తెలిసి చేస్తే దానికన్నా ఇంకో దగ్గర ఇంకోటి. ఇది గమనించుకోండి. ఇదంతా అన్న పేరుని అసందర్భ పేలాలకు వచ్చిన కాన్సిక్వెన్సెస్ చంద్రబాబు గారితో పెట్టుకుంటే ఎలా ఉంటుందని రుచి చూపించడానికి చేస్తున్న ఒక రాజకీయ ఎత్తుగడ కింద దీన్ని అభివృద్ధి. కేవలం కక్ష సాధింపుగానే చూడాలంటే కక్ష సాధింపు తన మన వేదాలు ఉంటే ఎవరికైనా ఇదే సినిమా చూపిస్తున్నాడు. అందుకని ఇదేట్లేదు. ఓకే, అది ఇక మన 2 బుక్ లాస్ట్ ఎడిగి పడి తిప్పి ఏ ఇంట్లో అగ్గెట్టుకుని తిరుగుతున్నారు. చివరికి తిరిగి వాళ్ళకే చుట్టుకుంటుంది అంటారా? బ్రహ్మపుత్ర తోక నిప్పటించుకుని లంకంతా తగలెట్టాడు. సముద్రంలో తీసుకెళ్ళి తోకను ముచ్చపోతే ఏమవుతుంది? తెలుగు మళ్ళీ వెనక్కి వస్తే ఎక్కడంతా కూడా తగలడిపోయి చచ్చింది. అలాగే ఉంటుంది. సార్ మరో పక్క జిఎస్టీ వసూలు వస్తే పరిస్థితి ఏం చెప్తారు సార్? మనం లడాక్ తో చాలా బాగా పోటీ పడుతున్నాం. ఇప్పుడు కూడా -2% ఎంత మెజరబుల్ సిచ్యువేషన్. లడాకే మనకన్నా కింద ఉంది, మనం లడాక్ కన్నా బ్రహ్మాండంగా ఉంది. దీనికి పని ఎక్కడ చేస్తారు సార్ మీరు ఒకసారి చెప్పండి.
1,64,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు అమరావతికి స్టేట్కి ఏం చేస్తారో చెప్పండి అది తప్ప అన్ని చెప్తారు. ఒకటి వంశీగారు అంటారు, గోచరం కృష్ణమూర్తి అంటారు, కూడా అంటారు, ఇది రోజుకి అది కదలే. ఏ టెక్నాలజీ అమరావతికి అద్భుతాలు, ఈ కాకమ్మ చోరీ ఇళ్ళకి చచ్చిపోతున్నాం. ప్రభుత్వం ఇది ఏస్తుంది, ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతుంది, దీని అవుట్కమ్ ఇది. వాళ్ళు రేషన్ షాపుల్లో రేషన్లు ఎత్తేసారు, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆ లైన్లో కూడా స్వస్థం చనిపోయింది ఆవిడ అనంతపూర్లో 70 ఏళ్ళు ఆవిడ. మళ్ళీ పాత పక్కన మన చిన్నప్పుడు చూడండి సంచులు పెట్టుకుని అక్కడ చెప్పులు పెట్టుకుని మనం వస్తే రేషన్ షాప్లో 3 రోజులు స్టాక్ లేదు. ఆల్రెడీ నిన్న ఈ టీవీ చూడమండి, ఈ బ్యాన్ చేసుకున్నట్టు కదా వార్తలు అలా చూపిస్తారు, ఈ 70 సత్యం చూపించదు. అక్రమ రవాణా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. దాంట్లో ఉన్నంత స్వర్ణయోగం ఇంకో దాంట్లో ఉన్నది రేషన్ షాప్ తిరుగుగా. ఒక పక్కన వాళ్ళు అన్ని ఇవి ఆటోలు కొనిచ్చారు కదా సార్ వాళ్ళకి, వాళ్ళేమో రోడ్డు మీద ఉన్నారు 1000 మంది. వీళ్ళు తెలుగులో ఉంటే రేపు ఈ రేషన్ మేము ఇచ్చేద్దాం అనుకుంటాం, మా సాగు ఏదైనా చేస్తాం ప్రభుత్వ విధానం, మీకు ఈ ఆటోలు అప్పు చెప్తున్నాం, నెలకి ఇన్స్టాల్మెంట్ కట్టండి, మీరు బయటకు వాడుకలు తీసుకుని పని చేసుకోండి, స్వయం ఉపాధి కల్పిస్తున్నాం, రేషన్తో మీకు డిస్లింక్ చేస్తాం చెక్ సరిపోయింది కదా. ఆ పని చేయండి. ఆలో దృశ్యం షాప్లో ఉన్నాం, రేషన్ షాపులు డీలర్లో ఆలో దృశ్యం షాప్లో ఉన్నాం. ప్రజలైతే ఇది చెప్పాక మనకేంటి ఇది 6 నెలలు సంవత్సరం చదువుకుంటే కాకరకాయ బదులు కేకరకాయ అంటే చదువు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం దానికి ఇంకా ఇంప్రూవేషన్స్ చేసి రేషన్ ఇంకొంచెం సులభ మార్గంలో మా దగ్గర ఈ డేటా ఉంది, ఇవాళ మేము వాట్సాప్ గవర్నెన్స్ ఇంకా తిరగబెట్టేస్తామని చెప్పి స్టాక్ పాయింట్ ఇచ్చి స్టాక్ పాయింట్ అంటే రేషన్ షాప్ ఇవాళ 100 కేజీలు బియ్యం వచ్చింటే 10 మందికి అది ఇలా చూసుకుని ఆ ఏ టెక్నాలజీ డేటా కాన్సలేషన్స్ తో వచ్చి బయటకు వచ్చి మాటతో ఒక అర్థం ఉంటుంది. ఏంటంటే ఆ రేషన్ షాప్ వాళ్ళకి ఇచ్చేసారంటే ఎలాగడికి పొలాగడికి వీళ్ళ దగ్గర ఏ నియంత్రణ ఉంటుందో ఎవరు తీసుకెళ్ళి చూపిస్తారు, అంతే కదా. ఎక్కడ క్రాస్ చెక్ ఎక్కడి నుంచి చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వేల కొలది ఆటోలన్నీ కొనేసి దానికి వేల సంఖ్యలో డబ్బులు తగలెట్టారని చెప్పి ప్రజలు ఇటువంటి రేషన్ షాపులు ఉంటేనే మేము చాలా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి తెచ్చుకుంటాము, వాళ్ళు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి ఎప్పుడు వస్తారో తెలియకుండా వాళ్ళు వచ్చినంత వరకు మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ యాంగిల్లో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కామెంట్లు ప్రజలే ఇవి కోరుకుంటున్నారు. మీకు మాట చెప్పినా, గతంలో ఏ టైంకి ఇంట్లో వస్తారంటే రేషన్ తీసుకునే వాళ్ళు ఇంట్లో నిస్సాయ స్థితిలో పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళే ఉంటారు, వాళ్ళకి 99% సక్సెస్ రిలేషన్ ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఏడేస్తాం. ఇప్పుడు ఆటోలు వాళ్ళు వేలకు పట్టి కొన్నారు నిజమే. మీరు మొన్న బుడమేరు బాబు వచ్చి వరద వచ్చినప్పుడు విజయవాడకి ఈ ఆటోలనే పడేది కదా, మీకు తెలియపోతుంది. మీ నారాయణ గారు అడగండి, మొత్తం ఎత్తుకోలేసింది ఇదే. సార్ వాళ్ళు నోటికి అడ్డు అప్పు లేదు, బుల్డోస్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎత్తి కాలు లాస్ట్కి ఎగిలకి వేస్తారు. మీ వాళ్ళు అసలు ఈ కాపు దీని మీద కేసు రీఓపెన్ అయ్యి ఉంటే అసలు ఎమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది గ్యారంటీ. ఆ కాన్సిక్వెన్స్ వాళ్ళు వెళ్ళవాలి కాదు. ఓకే, కానీ జనరల్గా చూసుకుంటే స్విగ్గీ, జొమాటో, జెప్టో లాంటివి డబ్బులు కట్టి ఇంటికి తెచ్చుకుంటుంటే మన పన్నులతో బతుకుతూ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారంటే అర్థమైంది సార్. అసలు 36% ఛార్జ్ చేస్తారు జొమాటోలోను, స్విగ్గీ చెక్ చేసుకుంటారు. నెల్లూరు లాంటి డిస్ట్రిక్ట్ లో దాన్ని బ్యాన్ చేసుకోవాలి. 36% డెలివరీ ఛార్జెస్ పే చేసుకోవాలి కస్టమర్స్ కానీ యాజ్ వెల్ యాజ్. సో మీరు దేంతో కంపేర్ చేస్తున్నారు? ఒక సర్వీస్ అన్నది ప్రభుత్వ బాధ్యతగా సర్వీస్ ప్రొవైడర్లో ట్రాన్స్పరెన్సీ కోసం ప్రొవైడ్ చేస్తుంది గత ప్రభుత్వం. మీకు ట్రాన్స్పరెన్సీ అక్కర్లేదు, మీకు ప్రతి రోజు నుంచి మొదటి నుంచి మీకు జరుగుతుంది. వితౌట్ ట్రాన్స్పరెన్సీ యూ వాంట్ టు పర్ఫార్మ్, జస్ట్ డూ ఇట్, నో ప్రాబ్లం. దిస్ సెట్ ఆఫ్ గవర్నెన్స్ వీ హావ్ బీన్ సీయింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. లాస్ట్ మొనాటమీ బ్రేక్ అయిన లాస్ట్ 5 years ఆ మొనాటమీ మేము బ్రేక్ చేయం, మళ్ళీ అదే మొనాటమీ కంటిన్యూ చేస్తాం. లెట్ ఇట్ బి. ఎవడో ఒకటి ఎక్కడో దగ్గర కాస్ట్ బేరర్ వస్తాడు, వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అది జరుగుతుంది. అద్భుతం. మొదట్లో ఎవరికి అర్థం కాదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఒకసారి కంపారిటివ్ పాలిటిక్స్ లో మీరు 20 సంవత్సరాల దగ్గర ముఖ్యమంత్రి చేయబోతున్నారు, ఇవాళ 16 సంవత్సరాలు. మీరు ఈ 16 సంవత్సరాలు మీ పర్ఫార్మెన్స్ లో ఎందుకు ఈ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టిన ఫస్ట్ నెరేషన్ అంటే ప్రజల సంక్షేమంలో విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకేం ఉండదు. ఒక్క స్కూల్ పరివర్తన చెందించారని చూడండి ఏరాలో. అంటే బేసిక్స్ విద్య, వైద్యానికి సంబంధించిన అవసరంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఈ తెలుగుదేశం గవర్నెన్స్ లో నెట్టని కూడా 0 పర్ఫార్మెన్స్ తో ఉన్న దగ్గర విద్య, వైద్య, ఆరోగ్యం. వైద్యం ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యింది. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడానికి మీకు ఉన్న చిత్తశుద్ధి. 700 పైసలకు మెడికల్ సీట్ని అవహేళన చేసుకుంటూ ఏమీ కాకుండా కొనపాయి వదిలేయడం. మరి విద్యా ప్రమాణాలు పెంచే నాడు నేడు స్కూల్లో అట్లీస్ట్ మీరు బడ్జెట్ ఎడ్యుకేషన్ రిమైనింగ్ స్కూల్స్ చేస్తారా అన్న దగ్గర ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి ఒక సంవత్సరం అకాడమిక్ ని చక్కగా పెట్టిన తర్వాత ఇవాళ మళ్ళీ కాడెత్తుకునే పరిస్థితి వస్తుంది. అగమ్య గోచరమైన అకాడమిక్ సిస్టమ్స్ ని ఎందుకు పేటరేపిస్తున్నారో ఒకసారి గమనించుకున్నాను.
ఎవరైనా వ్యవస్థలు ప్రేరేపిస్తారు, కానీ ప్రేరేపిస్తున్నారు. సో దానివల్ల వచ్చి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఎస్ సార్. రిజల్ట్ ఓరియంటెడ్ కదా. ఇప్పుడు అవాంశం తెలియని పిల్లలు ఈ ప్రభుత్వం వచ్చింది చూడండి, ప్రోటోకాల్ లేనివాడికి ప్రోటోకాల్ అని చెప్పి పవన్ కళ్యాణ్కి 33 మంది పిల్లలు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అవడం, దానికి ఈ రోజుకి అతి గతి లేదు. అవాంశం తెలియని 10th క్లాస్ ఫస్ట్ బ్యారికేడ్ అండి, బ్యాక్ బయటికి రాయడానికి. అక్కడే వాళ్ళకి 11,000 మంది పిల్లలు పాస్ అవ్వడం చిన్న విషయం సార్ అది. ఎస్ సార్. రీవాల్యుయేషన్లో ఇప్పుడు మిగిలిన 50,000 రీవాల్యుయేషన్ అప్లై చేయలేదు. కర్మగా అందులో అగ్రిగేట్ 200-300 మంది పాస్ అయ్యి ఉంటే ఎగ్జాంపుల్ రీవాల్యుయేషన్ పెట్టుకున్నది వాళ్ళ జీవితం పోయేటే కదా. ఎస్ సార్. బ్రహ్మానంద గారి ధర్మంలో 2-3 మార్కులకి పవన్ కళ్యాణ్ పాస్ అయినాయి, గ్యాప్ ఉందా? అలాంటి చర్యలు ఉందా అట్లీస్ట్? ఎస్ సార్. విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. నేను ఇవాళ చెప్తున్నాను, ఇవాళ ఈ జియో కనుక మెటీరియల్ జరిగి ఉంటే రైల్వే కేసు జరిగినప్పుడు నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లోకేష్ ఒకే హోటాహోటా రాజీనామా చేసి మాట్లాడాలని చెప్తున్నాను నా విశ్లేషణ. ఓకే. కానీ ప్రతిదానికి గత గవర్నమెంట్కి ముడిపెడుతూ మాట్లాడుతూ రీవాల్యుయేషన్ లో 11,000 మంది పాస్ అయిన దానికి కూడా గతంలో 20,000 మంది ఎలాగే అయింది, మీకంటే మేము చాలా మెరుగ్గా చేసాం అనేటువంటి సంకేతాలే వస్తున్నాయి విద్యాశాఖ నుంచి. 20,000 మంది ఆ వార్త ఎక్కడ వచ్చింది? గత జగన్మోహన్ రెడ్డి హయాంలో అయిందట, వాళ్ళు చెప్తున్నారు అయిందని. ఉద్యోగాలైన ససోలు జర్నలిస్ట్ కాలంలో రాసి డైబర్ వార్త, డైబర్ వెళ్ళిపోయి తీసుకెళ్ళి డస్ట్బిన్ లేస్తారు, అలాగే వేసి ఆ వార్తను తీసుకెళ్ళి 11,000 మందికి ఎంత కొంత చూపుకుంటే 20,000 మంది అంటే వాళ్ళు వదిలేస్తారు. సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆదివారం సురేష్ తోలు తీసేస్తుంది అదే కదా విద్యాశాఖ మంత్రి. ఓ ఐఏఎస్ స్థాయి ఐఏఎస్ స్థాయి ఉండి నీకే పోయి కలవని అడుగుతుంది గ్యారంటీగా, ఎందుకంటే ఫోకస్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. పిల్లలకి బైజూస్ ఐప్యాడ్ లో ఇచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్హాన్స్ చేసేవాడు. ప్యాథటిక్ అండ్ మెజరబుల్ రిజల్ట్స్ చూసుకుంటాడు ఆయన. ఎవడు పెట్టాడు ఈ పరిమాణం కదలంటే? లోకేష్ గారే ట్వీట్ పెట్టినట్టున్నారు సార్. అది ఆయనకేం తెలియదండి, లోకేష్ ఆవేశం తప్ప ఆయనకేం తెలియదు. అధికారులు తప్ప నిలబెట్టడం తప్ప గ్రాస్ రూట్ లెవెల్లో వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఏంటి విద్యాశాఖ మంత్రి అయ్యి ఉండే విద్యాశాఖ ఈ రోజు కూడా దాని మీద ఓ డెలిబరేషన్ లేదంటే ఏమన్నా మీరు ఒకసారి చెప్పండి. సత్వర చర్య లేదు, ప్రతిస్పందన లేదు. నేను రాజీనామా చేస్తాను ఎంక్వైరీ అవుట్కమ్ వచ్చిందాక అని చెప్పి అంటే అనాగరు కదా. మిగతా ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లకు అసలు అన్యాయం జరిగినా వెంటనే యాక్షన్స్ ఉంటాయి కదా. ఏం మరి నేను లాల్ బహదూర్ శాస్త్రి గారు ఊహించుకుంటూ ఉన్నాను. రైల్వే శాఖలో ఒకసారి యాక్సిడెంట్ అవ్వగానే పునఃప్రాయంగా రిజైన్ చేసింది మౌన్ అంటారు. అలా వీళ్ళు కూడా ఏదైనా బాధ్యత పడతారేమో అని చూస్తున్నాను. ఎక్కడ బాధ్యత మీకోసం అలా పెట్రోల్ బంక్ అయితే మరీ దారుణం. తిరుమలలో అసలు సర్వీ బేసిక్స్ కూడా లేవురా బాబు అనే భక్తుల ఆందోళన బహిష్కరించేస్తారండి. ఎవరు నువ్వు అసలు అడిగిన వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరికి నాటకాలు అయిపోయింది సమాజంలో. దర్శనం తిరిగి చామని చెప్పారా? ఈ వచ్చి తెగించే దగ్గర పట్టింది తిరుమల సార్. ఫైనల్ గా తల్లికి వందనం మార్గదర్శకాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? మార్గదర్శించుకోవడంలో చెప్పేసి డబ్బులు ల్యాప్టాప్ పెట్టారు, ఎలా వస్తాయి అలాగే వస్తాయి. 12వ తారీఖు స్కూల్ ఓపెన్ రోజే తల్లి గౌరవ మంత్రి లోకేష్ గారు ఏప్రిల్ మే నెలలో ఇస్తామని చెప్పి ఇప్పుడు దిక్కు లేదు. జూన్ నెల, ఈ జూన్ 12 తారీఖున మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ తల్లిదండ్రులకు ఇస్తున్నటువంటి బడ్జెట్ లో అమ్మఒడికి ఎంత నిధి పెట్టామని చెప్తే ఒక మాట్లాడదాం. రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో లెక్కలతో సైతం ఉన్నాయి. 24 లక్షల మంది పిల్లలకి దగ్గర అమ్మఒడి ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? యాక్చువల్లీ డబుల్ వేసుకున్నారు. ఫస్ట్ కేసు ఏది బడ్జెట్, ఏది బడ్జెట్ స్టేట్ బడ్జెట్ మార్చి లోపు నేను డెలిగేట్ చేసాను, రేపు మే వేస్తాం, జూన్ వేస్తాం, ఓ రోజు ఇటు అంటే ఎప్పుడైనా మాడతాం. ఆ అమ్మాయి బాగుంది అనుకుంటాం. ఏదే ఇప్పుడు జూన్ 12 కూడా రాదంటారా? వచ్చినప్పుడు మాడదాం అని చెప్పాను కదా. లేదు, వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అంతవరకే చేసుకున్న వాళ్ళకే కొద్దిమందికి ఇచ్చి ఇచ్చేసామంటారా? వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది కదా, వాళ్ళు చెప్పేది కదా. మా అంతా మొత్తం సంక్షేమం అంతా ఇచ్చి మమ్మల్ని విధులు లేదని చెప్తారు. చెప్తాం కదా చెడ్డి కదా. ఇంకెవరంటే ఛానల్ లేదు కాదు, ఈ డేట్ కూడా ఏదో అక్కడ ఏ లైట్స్ వెళ్ళినా ఉంటారు. చదువు సంచలేని అని చెప్పి వార్తలు నుంచి వస్తున్నారు అక్కడ ప్రజలు. చామని అలాగే చామని మనం ఏం చేయలేదు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటింటారు మరొకటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.